హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీ డొమైన్ అనేది వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే టెక్నాలజీస్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. జనరల్గా వెబ్ డెవలప్మెంట్ అనేది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఈ మూడిట్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలో వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ గురించి, యాట్రిబ్యూట్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్. మన వెబ్సైట్ని స్టైలింగ్ చేయాలనుకుంటే మనకి సిఎస్ఎస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. వెబ్సైట్కి ఇంటరాక్టివ్ అండ్ ఫంక్షనాలిటీస్ అనేవి జావా స్క్రిప్ట్ ద్వారానే యాడ్ చేస్తామండి. సో ఫ్రంట్ ఎండ్లో ఈ మూడు టెక్నాలజీస్ అయితే నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ అనేది వెబ్ డెవలప్మెంట్కి హార్ట్ లాంటిది అన్నమాట. వితౌట్ జావా స్క్రిప్ట్ మన వెబ్ పేజెస్ని ఇంటరాక్టివ్ కానివ్వండి ఆర్ ఫంక్షనాలిటీస్ని కానీ యాడ్ చేయలేము. సో ఈ మూడు టెక్నాలజీస్తో పాటు అడ్వాన్స్డ్లో మీరు ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా ఒక లైబ్రరీ కానీ ఒక ఫ్రేమ్వర్క్ కానీ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు రియాక్ట్ జేఎస్ లైబ్రరీ అయినా నేర్చుకోవచ్చు ఆర్ యాంగులర్ ఫ్రేమ్వర్క్ అయినా నేర్చుకోవచ్చు అండి. ఏదన్నా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. సో రెండు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రియాక్ట్ అనేది యాంగులర్తో కంపేర్ చేసుకుంటే ఈజీ టు లెర్న్. సో మనం ఈజీగా నేర్చుకోవచ్చు రియాక్ట్ జేఎస్ అనేది. యాంగులర్ వచ్చేసరికి కొంచెం టఫ్గా ఉంటుంది. టైప్ స్క్రిప్ట్ కూడా తెలియాలి. ఫ్రంట్ ఎండ్లో ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోతుందండి. మీరు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ జాబ్ రోల్స్కి అయితే ఎలిజిబుల్. సిఎస్ఎస్లో కూడా బూట్ స్ట్రాప్ ఉంటుంది. మీరు అడిషనల్గా నేర్చుకోవాలనుకుంటే బూట్ స్ట్రాప్ నేర్చుకోవచ్చు. ఓకే, మరి బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? సో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వన్ బై వన్ చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి జాంగో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంవిటి ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది. ఇందులో మనం మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ లాజిక్స్, వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డేటాబేస్ కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు అండి. సో ఈ మోడల్స్ ద్వారానే డేటాబేస్ మోడల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు వెబ్ అప్లికేషన్స్, లార్జ్ వెబ్ అప్లికేషన్స్ అనేవి కూడా ఈ జాంగో ఫ్రేమ్వర్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు C# ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే .NET నేర్చుకోవాలి, ఇది ఒక ఫ్రేమ్వర్క్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి, స్ప్రింగ్ బూట్. ఫ్రంట్ ఎండ్లో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి బ్యాక్ ఎండ్లో నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అనే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సూటబుల్ అయ్యే ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ కూడా. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వెబ్ డెవలప్మెంట్ వర్క్ అయితే ఈ ఫ్రేమ్వర్క్స్లో డెవలప్ చేయొచ్చండి. సో బ్యాక్ ఎండ్లో ఈ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత డేటాబేస్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ విత్ మైఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ అండి. ఈ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. మైఎస్క్యూఎల్ అయినా నేర్చుకోవచ్చు, ఒరాకిల్, మోంగోడిబి, పోస్ట్గ్రేఎస్క్యూఎల్. సో డేటాబేస్ మీరు ఏదన్నా నేర్చుకోవచ్చు. సో ఈ 3 కేటగిరీస్ లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్, ఈ మూడు కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అండి. సో ఈ టెక్నాలజీస్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఫ్రంట్ ఎండ్లో HTMLలో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, జావా స్క్రిప్ట్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అంటే టాపిక్స్ వేసి మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేస్తే కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ April 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే పైథాన్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో, 45 డేస్లో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ కోర్స్కి అయితే ఎన్రోల్ అవ్వచ్చు. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9154083255. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టినా ఆర్ కాంటాక్ట్ చేసినా మార్నింగ్ బ్యాచ్కి సంబంధించిన
సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.